హైదరాబాద్ జిల్లా నార్నూరు మండలంలో పుష్య పౌర్ణమి సందర్భంగా ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. మహాపూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. ఆదివాసీల జాతిలో తొడసం వంశీయుల ఆరాధ్య దైవం ఖాందేవ్ దేవుడు. ఈ రోజు తొడసం వంశీయులు ఆరాధ్య దైవమైన ఖాందేవ్ కు సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వారు తమ ఇంటి వద్ద శుద్ధమైన నువ్వుల నూనెను తయారు చేస్తారు. ఆ నూనెను తొడసం వంశీయుల ఆడపడుచు మేసరం నాగబాయి మూడవసారి 2.5 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్నది. ఇలా నువ్వుల నూనెను ఒక మహిళ 3 సంవత్సరాలు వరుసగా సేవించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నూనెను సేవించడం ద్వారా తమ ఆరోగ్యాలు బాగుంటాయనేది ఇక్కడి తొడసం వంశీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మహారాష్ట్రలోని కోలాపూర్ ఎమ్మెల్యే తుడసం రాజ్ పాల్గొన్నారు. అనంతరం ఖాందేవ్ జాతరకు తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరవుతారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరికీ సిరి సంపదలు, సుఖశాంతులు కలగాలని కోరారు ఎమ్మెల్యే. మరి ఖాందేవ్ జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ పుష్యమాసంలో మాకు దేవుళ్ళు అటు నాగోబా జాతర కానివ్వండి, ఇటు మన జంగోబాయి జాతర కానివ్వండి, తర్వాత ఇక్కడ ఖాందేవ్ జాతర, తొడసం వంశులందరూ కూడా ఈ పుష్యమాసంలోనే ఇక్కడ పెద్ద దేవుడు, ఇక్కడ బేటీ కోరి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కలిపేయడం జరుగుతుంది. అటు జంగూబాయి క్షేత్రంలో కానీ నిన్ననే జంగూబాయి జాతర కావడం జరిగింది. మరి ఈరోజు మనకు ఈ ఖాందేవ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు, అందరూ కూడా దేవుళ్ళ దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పరంగా ఒక సాంప్రదాయ పరంగా ఆదివాసీ సాంప్రదాయాలకి ఇక్కడ ఒక నూనె తాగడం అనేది ఎక్కడ లేదు, మన ఖాందేవ్ దగ్గరే ఉంటుంది. పూల నూనె గానుగతోని తీసి దానికి పవిత్రంగా వచ్చేసి దేవునికి సమర్పించిన తర్వాత ఆ కిలో నూనె తొడసం వంశుల ఆడపడుచు ఉంటారు, ఆడపడుచు తాగడం జరుగుతుంది. తొడసం వంశులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పెద్ద దేవుళ్ళని ఇక్కడ అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో వాళ్ళు కొలుస్తూ ఉంటారు.